అందరికీ నమస్కారం. ఛానల్‌లోకి స్వాగతం అండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారి యొక్క ఇంటికి శత్రువులు రాబోతున్నారు. అంతేకాదు వాళ్ళు మిమ్మల్ని రోడ్డున పడేంత వరకు అసలు నిద్రపోయేటువంటి అవకాశం అస్సలు లేదు. అసలు ఎవరా శత్రువులు? కుంభరాశి వారికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలేంటి? అలాగే మరో 2 రోజుల్లో వీరికి కలగబోయేటువంటి నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశి వారికి ఇక దానం చేసేటువంటి గుణం, అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆదుకునేటువంటి తత్వం కలిగిన వారు, ఎవరి మాటకు తలవంచని తత్వం కలిగిన వారే ఈ యొక్క కుంభరాశి వారు. కష్టపడి తమ పని తాము చేసుకునేటువంటి ఇక ఇక శక్తి కలిగిన కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టాలను చవిచూసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే అష్టమ కుజ ప్రభావం వల్ల వీరి యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుకొనుట చాలా అవసరమనేది మాత్రం మర్చిపోవద్దు. వీరు చేయవలసిందల్లా నిత్యం సూర్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అశ్విని దేవతలకు, వైద్యనాథ, ధన్వంతర మొదలగు విష్ణు దేవతారాధమైనటువంటి దేవతలకు పూజించడం వీరి యొక్క ఆరోగ్యానికి మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అయితే గతంలో లేదా గత ఏడాది చేసిన అప్పులను చాలా వరకు తీర్చుకునేటువంటి ఫలితాలు ఈ నెల లేదా ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే అష్టమ స్థానంలో శని సంచారం వలన ప్రతిబంధకములు, ఇష్టం లేని పనులు చేయవలసిన వచ్చినప్పటికీ అన్నిటినీ అధిగమించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మీరు మీ అపారమైనటువంటి తెలివితేటలతో సభలలో ప్రత్యర్థులను అబ్బరపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజాదరణ, అభిమానుల్ని చొరగొంటారు. ఇతరులపై మీపై సానుకూల ధోరణి ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. ధనధాన్యాలు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం, విజయకాంక్షతో ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాదు మీ యొక్క సీనియర్లతో సమస్యలను ఎదుర్కొనుటకు సహనంగా ఉండాల్సిందే అనేది మాత్రం మర్చిపోవద్దు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం. శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఈ యొక్క రాశివారు ఉండాలి. చెడు సావాసాలను వదిలేస్తేనే శుభ ఫలితాలను, మంచి ఆరోగ్యాన్ని మరియు మరింత ఆదాయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు మీకు వస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే మరో 2 రోజుల్లో కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ చేరి మీ యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి, లేనిపోని మాయమాటలు చెప్పి, మీకు లేనిపోని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేపించి లేదా పెట్టుబడులు పెట్టించి మిమ్మల్ని నిండా ముంచేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడేటువంటి అవకాశం లేదా తీవ్ర ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఆదాయాన్ని లేదా మీ యొక్క వ్యాపారాన్ని మీరు విస్తరించాలి అనుకుంటే మీ కుటుంబ సభ్యుల్లో మీ భార్యను గానీ లేదా మీ యొక్క బంధువుల్లో గానీ ఇక దగ్గర బంధువులను మాత్రమే నియమించుకోవాలనేది మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీ వ్యాపార వ్యవహారాలపై మీకు మంచి పట్టు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల విషయంలో సంతృప్తికరంగా ఉంటాయి. అంతేకాదు పోటీ పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం, గాయాల పాలవ్వడం, వాహన అవరోధాలు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కేవలం మీరు మాత్రమే పెట్టుబడి పెట్టి మీరు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మాత్రమే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు చిన్న చిన్న చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో శ్రద్ధ చాలా అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి, వాదనలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉండవచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు గుండె మరియు పొట్టకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు టెస్టులు చేపించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఇక ఈ రాశి వారిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చిన్నపాటి గొడవలు కానీ, మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే వెంటనే దాన్ని చేపించుకోవడం లేదా క్లియర్ చేసుకోవడం మంచిదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అదే చినికి చినికి గాలివానగా చాలా పెద్దగా మారి ఇక ఎవరైనా చనిపోయేంత వరకు ఈ యొక్క సిచ్యువేషన్ పోయేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ శత్రుత్వాన్ని అక్కడితో ఆపేటువంటి ప్రయత్నాలు, ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాల్ని మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది.
అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని అందుకోవాలి అంటే కష్టపడాల్సిన తత్వం మాత్రం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి పుష్యము నక్షత్రం వారికి గౌరవం, ఆశ్రయిస్తే వారికి ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరు మర్చిపోకుండా హనుమాన్ చాలీసాను లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని పొద్దున్నే నిత్యం పఠించడం ద్వారా ఆత్మ సంతుష్టి, ఆశయ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా 2ను చెప్పవచ్చు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి, మీరు మీ యొక్క భార్య, పిల్లలతో ఉండడానికి కొంతవరకు సమయాన్ని కేటాయించడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఎవరైతే ఉన్నారో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలను అందించడంలో తోడ్పడుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క ఆలయానికి కానీ లేదా నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి గ్రహ దృష్టి అలాగే నరదృష్టి ఏమైనా ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు లేదా మీ యొక్క డబ్బులు లావాదేవీలు ఎంత అవుతున్నాయి అనేది వేరే వ్యక్తులతో షేర్ చేసుకోకుండా మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఒకటి, మీ యొక్క ఇంట్లో విషయాలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు గానీ, కుటుంబ విషయాలను గానీ వేరే వ్యక్తులతో పంచుకోవడం ద్వారా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే ఆ శనిగ్రహ ప్రభావం నుంచి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అంతేకాదు మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోషవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మిమ్మల్ని కిందకి లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. మీకు లేనిపోని పీడకలు, చికాకులు, ఇంట్లో ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు అనిపించున్నట్లయితే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని నిత్యం పఠించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి పోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సింహద్వారానికి మర్చిపోకుండా పంచముఖ హనుమాన్ యొక్క ఒక ఫోటోను తగిలించడం మాత్రం మర్చిపోవద్దు. దీనివల్ల మీపై ఉన్నటువంటి నెగటివ్ ఇంపాక్ట్ అన్నీ కూడా పోవడమే కాదు, అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందుకున్నటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి 2 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.